హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు పల్చగా ఉన్న క్లాత్లకి పైపింగు లోపల నుంచి కనపడకుండా ఎలా వేసుకోవాలో మీకైతే ఈరోజు అయితే నేనైతే చెప్తానండి. ఇదిగోండి, ఇదైతే ఈ క్లాత్ అయితే బ్లౌజ్ పీస్ అయితే పల్చగా ఉందండి. ముక్క తిప్పేసి పైపింగ్ వేసినా కూడా లోపల నుంచి మనకి ఎంతవరకు అయితే కటింగ్ చేసామో అంతవరకు ఈ ఖర్చు అయితే లోపల నుంచి బయటికి కనపడుతుందండి. ఎందుకంటే పై క్లాత్ పల్చగా ఉంది కాబట్టి బయటికి అయితే కనపడుతుంది. ఇలా పైపింగ్ లోపల నుంచి వేసినా కూడా పైపింగ్ క్లాత్ కూడా కనపడుతుంది. పైన క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అయితే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనం నెక్కు అయితే క్రాస్ పీస్ తీస్తాం కదండి. క్రాస్ పీస్కి మనం పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ పైన పెట్టి ఇలా పైపింగ్ అయితే నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లోపల నుంచి మనకి పైపింగ్ కనపడదు, ఇక్కడ నుంచి ఖర్చు కనపడదు. చూడండి, ఖర్చు కూడా కనపడట్లేదు, కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ మనం చేతి పని చేసుకుంటే సరిపోతుంది. పైపింగ్ వేసి ముక్క తిప్పేసినప్పుడు లోపల నుంచి ఖర్చు అనేది బయటికి కనపడ్డప్పుడు బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ అనిపించడానికి అంత బాగోదు. ఇలా వేసుకున్నాము అనుకో, పల్చగా వచ్చిన బ్లౌజులకి కొంచెం టైం అయితే పడుతుందండి దీనికి, కానీ నీట్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. షోల్డర్ దగ్గర కూడా మనకి జాయింట్ చేసుకున్న తర్వాతనే పైపింగ్ వేసుకోవాలండి. ఫ్రంట్ సపరేట్ మనం పైపింగ్ వేసిన దానికంటే షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత పైపింగ్ ఇలా వేసుకోవాలండి. నీట్ ఫినిషింగ్ ఒక్క తీరుగా వస్తుంది పైపింగ్ అయితే. ఇదిగోండి, బయట నుంచి కూడా కనపడట్లేదు, నీట్గా ఉంది క్లాత్ కూడా. ఇలా వచ్చిన బ్లౌజులు ఇలా పల్చగా వస్తాయి కాబట్టి నేనైతే పైపింగ్ అయితే ఇలాగే వేస్తాండి. ఈ బ్లౌజులకు అయితే లోపల నుంచి నేను ముక్క తిప్పేసి లోపల నుంచి ఖర్చు కనపడే విధంగానైతే వేయనండి కస్టమర్కి కుట్టినా కూడా. ఎందుకంటే వాళ్ళకి హ్యాపీ అనిపించదు కదా, అందుకని నేనైతే ఇట్లానే వేస్తా. ఏ బ్లౌజ్కైనా బ్లౌజ్లోనే క్లాత్ మిగిలింది, ఆ క్లాత్తోనైతే ఇలా డోరీని అయితే నేను తయారు చేసిన. ఇంకొంది హ్యాంగింగ్స్ సింపుల్గా ఇచ్చిన, డైలీ వేర్ సారీ కదండి, సింపుల్గానే ఇచ్చేసిన పైపింగ్ వేసి. ఇదిగోండి, పైపింగ్ అయితే ఇలా నీట్గా వేసుకోవాలండి.